టైపెండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుల్ల 7వ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్ గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరేడ్ గ్రౌండ్స్లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ఏడీజీపీ వివి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పరేడ్ను పరిశీలించి సాధారణ గౌరవ వందనం స్వీకరించి ఇండోర్ సబ్జెక్టులు, అవుట్డోర్ ట్రైనింగ్, ఫైరింగ్, ఆల్రౌండర్ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన క్యాడెట్లకు అవార్డులను అందజేశారు. ఈ సందర్భంగా మీ అందరినీ ఇలా కలుసుకుంటున్నందుకు సంతోషంగా ఉంది. దానికి మరొక కారణం, ముఖ్యమైన కారణం ఏంటంటే మీ అందరి రిక్రూట్మెంట్ ప్రక్రియ కూడా దైవవశాత్తు నా చేతుల మీదుగా జరిగింది. మీ రిక్రూట్మెంట్ ప్రక్రియ నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. ఎటువంటి సంక్లిష్టమైన, ఎటువంటి విమర్శకు తావు లేకుండా పూర్తి పారదర్శకతో ఎవరికి ఎటువంటి ఇబ్బంది రాకుండా నిజంగా ఎవరైతే అర్హులు ఉన్నారో, నిజంగా ఎవరైతే సరిగా పర్ఫామ్ చేశారో రిక్రూట్మెంట్ టెస్ట్లలో వారిని మాత్రమే ఎంపిక చేసే విధంగా ఈ ప్రక్రియను రూపొందించి అమలు చేయడం జరిగింది. దీని వలన మీరందరూ కూడా మీ కష్టం మీద ఆధారపడి, మీ ప్రతిభ మీద ఆధారపడి మాత్రమే ఎంపికయ్యారు. అందుకు మీరు మరింత అభినందనీయులు. ఎప్పుడు కూడా ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఇది గర్వించదగ్గ విషయం. ఒక 8 లక్షల మంది నుంచి 18,000 మంది ఎంపికైనప్పుడు వారిలో మీరున్నారనేది మీ తల్లిదండ్రులకు కూడా ఎంతో గర్వకారణమైన విషయం నేను తెలియజేస్తున్నాను. విద్యార్థి దశలో మనకుండే బాధ్యత విధానం వేరైనది. ఒక ఉద్యోగిగా, ముఖ్యంగా పోలీస్ శాఖ ఉద్యోగిగా మనకుండేటువంటి బాధ్యత స్థాయి పూర్తిగా భిన్నమైనది, చాలా ఉన్నతమైనది. మన ఆలోచన విధానం కాలేజీలో ఉన్నప్పుడు, స్కూల్లో ఉన్నప్పుడు ఒక మాదిరిగా ఉంటుంది. కానీ ఈ రోజున మీరు ప్రతిష్టాత్మకమైన ఒక పోలీస్ శాఖలో యూనిఫామ్ ధరిస్తూ ప్రజాసేవలో ఉండేటువంటి ప్రక్రియలో నలుగురికి కనపడుతూ ప్రభుత్వానికి ప్రతినిధిగా ఉంటూ మీరు ఎటువంటి చిన్న తప్పు చేసినా, చిన్న పొరపాటు చేసినా కూడా అది ఒక పెద్ద తప్పుగా, చాలా దురంతంగా ప్రతిబింబించబడే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము ఈ విధంగా ముఖ్యంగా పబ్లిక్ డొమైన్లో ఉన్నప్పుడు, ప్రజాక్షేత్రంలో మనం పనిచేస్తున్నప్పుడు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని మన ప్రవర్తనను కానీ, లేకపోతే మనం ఇతరులతో సంభాషించే విధానాన్ని కానీ సరి చేసుకొని బాధ్యతాయుతంగా ప్రవర్తించవలసిన అవసరం ఉన్నది. మీలో చాలామందికి ఒక దురభిప్రాయం ఉండొచ్చు, ఉన్నదని నేను అంటలేదు, ఉండవచ్చు. అదేమిటంటే పరుషంగా మాట్లాడినప్పుడు, లేకపోతే అమర్యాదకరంగా మాట్లాడినప్పుడు, బూతు మాట్లాడినప్పుడు మాత్రమే నాకు గౌరవం వస్తుంది, నా మాట ప్రజలు వింటారని. దానికన్నా తప్పు ఇంకొకటి లేదు. మనం కఠినంగా ఉండాలి, ఫర్మ్గా ఉండాలి, గవర్నమెంట్ రూల్స్ను అమలు చేయాలి. కానీ పరుషంగా మాట్లాడటం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. దానివల్ల మీ యొక్క వ్యక్తిగతమైన ప్రతిష్ట దిగజారుతుంది, ప్రభుత్వం యొక్క గౌరవం కూడా కించపరచబడుతుంది. దయచేసి ఈ విషయాన్ని మీ జీవితాంతం గుర్తుంచుకోండి. పరుషంగా భాషించటం వల్ల, పరుషంగా మాట్లాడటం వల్ల మీకు ఎటువంటి లాభం ఉండదు. మీ గౌరవం తగ్గుతుంది, మీకు వచ్చేటువంటి కంప్లైంట్స్ కూడా తగ్గుతుంది, ప్రజల నుంచి మీకు వచ్చేటువంటి సహకారం కూడా తగ్గుతుంది. పైకి భయపడ్డట్టు వాళ్ళు మీ ముందు వాళ్ళు ప్రవర్తించినా కూడా మీకు వారు ఇచ్చేటువంటి సహకారం నెమ్మదిగా తగ్గిపోతుంది. ఇది మనకు అవసరం లేదు. మనం చేయాల్సింది, మనం ఆలోచించవలసింది ఏ తీరులో అంటే, మనం చేసే ప్రతి పని, ముఖ్యంగా ఉద్యోగ బాధ్యత పరంగా మనం చేసేటువంటి ప్రతి పని ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రజలకు సహాయకారిగా ఉంటుంది.
మనం చేసే శాఖా కార్యక్రమాలకు ఏ విధంగా దోహదం చేస్తుంది, మన యొక్క కెరియర్ను, మన ప్రొఫెషన్ను ఏ విధంగా బలపరుస్తుంది, ముందుకు మీ కెరియర్ను తీసుకువెళుతుంది, ఈ విధంగా ఆలోచించాలి తప్పితే వేరే ఆలోచనలు ఏవి పెట్టుకొని మనం పని చేయకూడదు.